ఈరోజు చేసే కర్రీ అయితే 3 గుడ్లు తీసుకోవాలి. 3 గుడ్లు తీసుకొని ఈ బాక్స్లో ఒకటి కొంచెం లైట్గా ఆయిల్ పూసుకోవాలి. నేనైతే గుడ్లు పలగొట్టుకుంటున్నా. మీకు నేను చూపిస్తున్నాను కదా, కోడిగుడ్డు 3 తీసుకున్నాను, పలగొట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం లైట్ మసాలా ధనియాల పొడి, పసుపు, ఉప్పు తీసుకోవాలి. అలాగే దీనికి మనం ఇడ్లీ చేస్తాం కదా, అలా చేసుకోవాలి. ఇడ్లీ పక్కలో కొంచెం నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ లోటా వాటర్ తీసుకుంటున్నాను. హాఫ్ లోటా వాటర్ పైన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పలగొట్టిన గుడ్లకి నేను ఇలా అన్న వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది లోపల వేసుకోవాలి. తీసుకొని పైన మూత పెట్టుకోవాలి. ఓ 10 నిమిషాల పాటు ఉడితే గుడ్లు మనకు ఉడతాయి కదా, అప్పుడు ఉడికిన గుడ్లకి మంచిగా ముక్కలు కట్ చేసి ఒక ఆనియన్ అవి కోసి నేను చూపిస్తాను మీకు. చూడండి, ఆలోపు టమాటా ఉల్లిగడ్డ 2-3 పచ్చిమిర్చి తీసుకొని పోసుకోవాలి. చూడండి, నేనైతే తీసేసుకున్నాను. ఉల్లిగడ్డ పోస్తున్నాను, ఇంకా పచ్చిమిర్చి 2 ముక్కలు వేసుకోండి. మధ్యాహ్నం ఇట్లా ఘాటు పెట్టుకోండి. సన్నగా ఉల్లిగడ్డ కలుపుకోవాలి. టమాటా నేనైతే కోసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మా ఎగ్స్ అవి ఉడుతున్నాయి కదా, ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా అయితే బాక్స్లో ఉల్లిగడ్డ భలే ఉడుతున్నాయి కదా. చూడండి, మూత పెట్టేసుకొని ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. మూత తీసి చూద్దాం, మనం ఎలా ఉడికిందో లేదో చూసుకుందాం ఒకసారి. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు ఆ బాక్స్ మనం తీసుకొని 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఆ బాక్స్లో నైఫ్ని చుట్టూ చాప్తో సన్నగా తీసుకొని దానికి ముక్కలు కట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. నేనైతే బయటకు తీసేస్తాను. చూడండి, ఎగ్స్ ఎలా ఉడికాయో, బాగుంది కదా. ఇప్పుడైతే నేను బాక్స్లో ఇలా కొట్టేస్తున్నాను. చూడండి, నేను బాక్స్ని ఇలా కొట్టేసి ఇప్పుడు మనం బాక్స్ని ఇలా కొట్టేసి ఇలా కొడితే చాలు, ఎగ్ ఎంత వచ్చేస్తుంది. చూడండి, ఎంత మంచిగా వచ్చిందో చూస్తున్నారు కదా. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ గుడ్లను మనం కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూడండి, మనం కింద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, మనం కేక్ ఎట్లా కట్ చేస్తామో అలా పీసెస్ వచ్చినాయి ఎగ్స్. చూసారా, స్టవ్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, కళాయి పెట్టేస్తున్నా. వేడయ్యేదాకా నేను ముందుగా టమాటా కట్ చేసుకున్నాను కదా, అవి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం. ప్యాన్ వేయడం కదా, ఆయిల్ వేసుకుంటాను. 2.5 రూపాయలు వేయండి, సరిపోతుంది. వేడవని మనం ఆలోపు ఈ టమాటా మనం మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి మిక్సీ. ఇప్పుడు ఆయిల్ వేడైంది. చూడండి, ఇది ఎగ్స్ని కొద్దిసేపు ఆయిల్ వేసుకుందాం. 5 నిమిషాలు ఇలా వేయించుకొని చూడండి, నేనైతే వేయించుకుంటున్నాను. ఇవి లైట్గా గోల్డ్ కలర్లో లోపల రావాలి. నేనైతే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఈ 3 వేసేస్తున్నాను. కదండి, చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటాము. మూత తెచ్చుదాం. లైట్గా అయితే ఇప్పుడు అయిపోయినాయి అయితే. అలాగే మనం ముందుగా నేను పచ్చిమిర్చి ఇవి వేసేస్తున్నాను. ఆనియన్ వేసేస్తున్నాను. నేను ఉల్లిగడ్డ వచ్చి సన్నగా కలుపుకోవాలి. నేను చెప్పాను మధ్యాహ్నం ఉంచాలి ఆనియన్. ఉల్లిగడ్డ బాగా మగ్గాల్సింది. మనం చికెన్ ముక్క మెత్తగా లాంటిది అలాంటి కూర తింటారు. చూడండి, చాలా బాగుంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిగా. ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసి కలిపేసిన. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. నేను ఇందులో అల్లం పేస్ట్
అల్లం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం ఈ 3 వేసాను. వేసి కొంచెం వేగుతున్నాయి చూడండి ఎలా మర్చిపోతాను. ఇది వేగుతుంటే నాకైతే చికెన్ కూర వండినట్టు స్మెల్ వస్తుంది. చికెన్ కర్రీ లెక్క స్మెల్ వస్తుంది మస్తుగా. నేను చూద్దాం, ఇంకో 5 నిమిషాలు మనం వేగనిద్దాం. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో. మనం లైట్గా కారం వేసుకుంటున్నాం. సరిపోతే కొంచెం వేసుకుంటాం. కారం తీసుకున్న తర్వాత 5 నిమిషాలు ఇలా వేగనిద్దాం కూరకి. వేగిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది వేసుకుంటే సరిపోతుంది. వీటిని ముందుగా టమాటా పేస్ట్ వేసేస్తున్నాను. ఉడకాలి, మూత పెట్టేస్తాను. మనం కర్రీ చూసేస్తున్నాం. నేను టమాటా మిక్సీ వేసి కదా పచ్చి వాసన వస్తుందని నేను లైట్గా ప్లేట్ మీద కొంచెం వాటర్ పోసాను. ఇది చూడండి వాటర్ ఉన్నాయి, ఇది వాటర్ వేసుకుందాం. అంటే కింద కొంచెం మాడిపోకుండా కూర మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ తీసుకోవాలి ప్లేట్ పైన. ఇప్పుడైతే మనం తీసి చూస్తున్నాం ఒకసారి ఎలా అయితే ఉండాలి. లో కొంచెం పెట్టిన ముందుగా మనం ఈ కూరని ఇలా తీసుకున్నాం కదా, మనం టమాటా స్కిప్ చేసి కూడా కూరలు లేనప్పుడు ఒక ఆనియన్ కోసుకొని ఇలా వేయించుకొని కొంచెం కారం మసాలా అవే వేసుకొని అన్నంతో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చూడండి. సూపర్ ఉందండి, చాలా బాగుంది కర్రీ అయితే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికి. మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోకండి. చూడండి కర్రీ. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను, స్టవ్ ఆఫ్ చేసి. బాయ్ అండి, ఇంకో మంచి రెసిపీతో మేము అనుకుంటాను.